హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బ్రేక్ఫాస్ట్లు ముగించేశారా? ఇడ్లీ, దోశ, ఊతప్పం, వడ ఏమేమి తిన్నారు? మీరేం తింటే నాకేంటి లేండి, కానీ నేను చూస్తానా వచ్చి. నేనైతే నా డైట్ ప్లాన్ అయితే కంప్లీట్గా చేంజ్ చేసుకున్నాను. ఇడ్లీ, దోశలు అన్నీ కట్. ఎందుకు అంటే 2023లో నేను కొంచెం హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యాను. వాటిని నేను 2024లో క్యారీ చేయాలి అని అనుకోవడం లేదు. నాలాగా చాలామంది హెల్త్ ఇష్యూస్తోని, ఎస్పెషల్లీ లేడీస్ అయితే ఎనిమియాతోని, ఇంకా హార్మోన్ ఇంబ్యాలెన్స్తోని బాధపడుతున్నారు. సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనేం తీసుకుంటున్నాను అనేది మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను కంప్లీట్గా సాల్ట్ ఉన్నవైతే కట్ చేసేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. ఇంకా ఏమేమి తీసుకుంటున్నానంటే డైలీ ఖచ్చితంగానైతే క్యారెట్, బీట్రూట్, కీరా ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్లో ఖర్జూరా అయితే కంపల్సరీ ఉండేటట్టు చూసుకుంటున్నాను. ఇంకా పిస్తా, బాదం అవి ఉంటే వాడతాం, లేకుంటే లేదు. కానీ ఖర్జూరా మాత్రం కంపల్సరీ ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. దానిమ్మ, ఇంకా ఏమైనా ఫ్రూట్, జాంకాయలు ఉంటే జాంకాయలు, ఆరెంజ్ ఉంటే ఆరెంజ్, యాపిల్ ఉంటే యాపిల్, ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్. నెక్స్ట్ స్ప్రౌట్స్ని నేను ఇంట్లో తయారు చేసుకుని కలపడం జరుగుతుంది. ఈ ఫ్రూట్స్లలో కలుపుకొని తినడం జరుగుతుంది. పల్లీలు, పెసర్లు, శనగలు, సజ్జలు, గోధుమలు ఇవి నానబెట్టి కొంచెం మొలకొచ్చినాక వీటితో కలిపి తీసుకుంటున్నాను. నాలాగా చాలామంది సఫర్ అవుతున్నారు కనుక నేను ఈ వీడియో చేస్తున్నాను, మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే మనం బాగుంటేనే మన పిల్లల్ని, మన ఫ్యామిలీని చూసుకోగలం, మన పక్కన వాళ్ళకైనా ఏమైనా హెల్ప్ చేయగలం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, అండ్ నా డైట్ ఎలా ఉంది, ఓకేనా, మీకు నచ్చిందా కింద కామెంట్ చేయండి. మీకు కాకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, షేర్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే.